కవిత పేరు మనవరాలు. రచన శ్రీమతి లలితా చండి, గళం సుబ్రహ్మణ్య భాస్కర్ దేవ్. ఒక్కసారిగా ఎంత మార్పు! ప్రకృతిలో వసంతం వచ్చింది. మా ఇంటికి వసంతలక్ష్మి వచ్చింది, బుజ్జి తల్లి వచ్చింది. ఆడపిల్ల అంటాం కానీ నిజానికి ఆదిలక్ష్మి చెట్టి తల్లిగా మా ఇంట చిందులు వేసి కొత్త రంగులను అద్ది పున్నమి వెన్నెలను నింపింది. మా ఇంట చిందులు వేసి కొత్త రంగులను అద్ది పున్నమి వెన్నెలను నింపింది. నవ్వుల జల్లులను కురిపించి ఆ జల్లుల్లో ముద్దకుడుములు పంచుతుంటే బుద్ధిగా గడప దాటేసింది. గడప దాటేసింది. గారెలు ఆరగించేలోపే అరిసెల ఆర్భాటం అడుగులకు మొదలైంది. ఆటపాటల నడుమ నడకలు నేర్చిన చిలుక తెలుగు పలుకులు పలికింది. తడబడే అడుగులతో తాతకు చెప్పకుండానే తువ్వాల ఇచ్చి ఆప్యాయతను చాటింది. రెండేళ్ళు నిండకుండానే నాన్న అన్నం తిన్నావా అంటూ అమ్మతనం చూపింది. 3 ఏళ్లలోపే చిట్టు పలుకులతో షణ్ముఖి శ్లోకాలు మహాభారత పద్యాలను సభాముఖంగా వల్లించి తెలుగు భాషకు జై కొట్టింది. అంతర్జాలంలో హడావిడి చేస్తోంది. మనవరాలు రోజు ముచ్చట్లు చెబుతూ మురిపిస్తూ మా ఆయువును పెంచేస్తోంది. ఆడ కాదు, ఈడపిల్లే, మరుమల్లే. ప్రతి ఇంట ఆడపిల్ల ఓ వరాల తల్లి, అపురూపాల పాలవెల్లి. ముందు తరాలకు దారి చూపే కల్పవల్లి. ఇది కవిత. మనవరాలు. కవిత పేరు లలితా చండి.